హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రాధాకృష్ణ వంటలు. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీగా కరకరలాడుతూ ఉండే దొండకాయ పకోడీ వేసానండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీని ఫుల్ వీడియో అయితే ఇస్తాను నేను లింకు, తప్పకుండా చూడండి. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. మీరు ఎప్పుడైనా సరే ఏదైనా రసం పెట్టుకున్నప్పుడు, పప్పు వండుకున్నప్పుడు ఇలా దొండకాయని ఫ్రై చేసి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. త్వరగా కూడా అయిపోతుందండి. ఫుల్ వీడియో తప్పకుండా చూడండి. అలానే సాంబార్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. సాంబార్లోకి, రసంలోకి, పప్పులోకి దీన్ని నంచుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. దీని ఫుల్ వీడియో అయితే లింక్ అయితే ఇస్తాను, తప్పకుండా చూడండి. చాలా టేస్టీగా కరకరలాడుతూ వస్తాయండి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే. దొండకాయ కూరలు తినలేనప్పుడు ఈ విధంగా పకోడీ కింద వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా తింటే కర్రీస్ తినలేనప్పుడు ఈ విధంగా చేసి చూడండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చినట్లయితే ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి.